ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో భాగంగా 7.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక్క జాజికాయ అదేవిధంగా కోకో ఈ 3 ప్రధాన పంటలుగా ఈ పంటల మధ్య అంతర పంటగా అరటి సాగు చేస్తున్నటువంటి ఒక ఫామ్లో మనం ఉన్నాం. ఈ ఫాము ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయగూడెం గ్రామంలో ఉంది. సో ఈ ఫార్మింగ్కి సంబంధించి దీని నిర్వహణ బాధ్యతలు చూస్తున్న బాజీ గారు మనతో ఉన్నారు. బాజీ గారిని అడిగి అంటే ఈ రకంగా, ఎందుకంటే గతంలో ఇక్కడ పామాయిల్ తోట ఉంది, మొత్తంగా పామాయిల్ తోటను తీసేసి ఒక్క జాజికాయ కోకో నాటినమని చెప్తున్నారు. సో 4 ఏళ్ల వరకు వాటికి షేడ్ కావాలి కాబట్టి, మంచి షేడు జాజికాయ జాపత్రి లాంటి పంటలకు కోకోకు కావాలి కాబట్టి అరటి వేసామన్నారు. అరటి మీద ఇప్పటికే ఆదాయం బాగానే తీసాం. ఈ వచ్చే సంవత్సరం అరటిని తొలగించే ఆలోచనలో రైతు ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి మరిన్ని వివరాలు మనం బాజీ గారిని తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. నమస్తే బాజీ గారు. నమస్తే. రెండోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసి మీతో కలిసి మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాం. ఓకే. సో ఈ ఫామ్ గురించి ఏం చెప్తారు? అంటే మీ అంటే మీరే దీన్ని మెయింటెనెన్స్ చూస్తున్నారని రైతు కూడా చెప్పారు, ఇందాక మనం మాట్లాడాం. ప్రణీత్ గారు యాక్చువల్గా ఈ ఫార్మింగ్ వచ్చేసి అతను సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉంటాడు, మా ఫ్రెండ్. ఓకే. సో ఇక్కడ సూపర్వైజర్ పెట్టుకుని వాళ్ళు మేనేజ్ చేస్తారు. మనం మొక్కలు ప్లాంటేషన్ ప్లానింగ్ నర్సరీ నుంచి వచ్చిన ప్లాంట్స్, ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని అరటితో సహా మా నర్సరీ నుంచి వచ్చిన ప్లాంట్సే. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా చేయాలి అనేది డే 1 నుంచి ఆయిల్ ఫామ్ రిమూవ్ చేసిన కాడ నుంచి ఇవాళ వరకు మనమే ఫాలోఅప్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఆయిల్ ఫామ్ సాగు చేస్తే ఎకరానికి 1 లక్ష రూపాయలు నికర ఆదాయం వస్తుంది. రైతుకి ఆల్రెడీ వేరే వేరే ఆయిల్ ఫామ్ గార్డెన్స్ ఉన్నాయి. సో అంతా ఒకవైపు ఉండకూడదు, మల్టీ ఫార్మింగ్ వైపు కూడా ఉండాలి అన్న మా సిస్టమ్ ఏంటంటే ప్రతి అంగుళాన్ని భూమి వాడాలనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశకరంగా ఇక్కడ ఏం చేసామంటే ఎకరానికి 600 మొక్కలు ఒక్క మొక్కలు వేసాం, 9x9. ఎకరానికి 125 మొక్కలు కోకో వేసాం, ఎకరానికి 55 మొక్కలు జాజికాయ వేసాం. ఈ 3 పంటలు కూడా ప్రథమంగా షేడుని కోరుకుంటాయి ఫస్ట్ 2 సంవత్సరాలు. షేడుని క్రియేట్ చేయడం కోసం 3 సంవత్సరాలు నేను ఎప్పుడూ చెప్పే మాట, రైతు ఉపవాసం ఉండి పనిచేయలేడు కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఇంటర్నల్ ఇంకొక ఇన్కమ్ కావాలి రైతుకి. ఆ ఉద్దేశంతోనే మా నర్సరీ నుంచే టిష్యూ కల్చర్ కర్పూర మొక్క ఇచ్చాం. కర్పూర మొట్టమొదటి సంవత్సరం మన హెరిటేజ్ వాళ్ళకి ఇచ్చాం, చాలా మంచి ప్రైజ్ వచ్చింది. సో 2వ సంవత్సరం గాలిదుమ్మ వచ్చి కొద్దిగా నష్టపోయాడు రైతు. మళ్ళీ ఈ సంవత్సరం 3వ పంటనే రెడీగా తీస్తున్నారు. సో ఇలాగ మేము 3 సంవత్సరాలు కూడా భూమి ఏదైతే రైతుకు ఆదాయం రావాలో ఆదాయం తీసుకుంటానే ఈ 3 ప్రధానమైన పంటలనే పెంచుతున్నారు. అలాగా మనం జాజికాయలో కొన్ని రకాలు సెలెక్ట్ చేసాము. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాల జాజికాయ మొక్కలు? దీంట్లో దాదాపు 8 రకాల జాజికాయలు ఉన్నాయి. హైబ్రిడ్ కొన్నేసాం, నాటు కొన్నేసాం. ఏది మనకి వాతావరణానికి అనుకూలంగా ఉంటుందో చూసుకొని మిగతా కూడా డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంలో మాకు కావాల్సిన రకాలు ఎక్కువ మోతాదులు వేసి, ఏదైతే హైబ్రిడ్ అనుకున్నామో బయట నుంచి వచ్చినాయి తక్కువ క్వాంటిటీలు తక్కువ వేసాం. దీంట్లో అయితే 8-9 రకాల జాజికాయలు వేసాం. విశ్వశ్రీ, హిందూశ్రీ, కేరళశ్రీ, ఇలాగే కొన్ని శ్రీలంక నుంచి 2-3 రకాలు తెప్పించాం. బయట కంట్రీస్ నుంచి 2-3 రకాలు తెప్పించాం. మొత్తం అన్ని ఇక్కడైతే వేసాం. కానీ మాకు అనిపించింది ఏంటంటే కేరళశ్రీ సూట్ మన వాతావరణానికి. ఒక్కలో గనక దేశీయ రకం మడకసిర రకం ఎలాగైతే మనకి సన్నకాయ సూట్ సెట్ అయిందో మన వాతావరణానికి, అలాగే జాజికాయ కూడా కేరళశ్రీ అయితేనే కరెక్ట్ గా మనకి సెట్ అయిందని మేము ఇప్పుడు ఈ 2.5-3 సంవత్సరాల్లో ఈ పెంచిన టైంలో మాకు అర్థమైంది. జాజికాయలో అది ఒకటి. సో ఇప్పుడు ఇది కోకో కూడా ఉంది. అవును, కోకో కూడా 125 చెట్లు వేసాము. ఎకరానికి 125 చెట్లు వేసాము. అంటే మా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఇవాళ ఒక్క తోట అనేసరికి 50% షేడ్ని ఇస్తుంది, మిగిలిన 50% ఖాళీగా ఉంచకూడదు. అదే ఖర్చు కదా. ఇప్పుడు మనం ఒక్క చెట్టుని పెంచినా 25,000 ఖర్చు వస్తుంది. ఒక్కతో పాటు కోకో వేసిన అదే 25,000 ఖర్చు వస్తుంది. కోకోతో పాటు జాజికాయ వేసిన అదే 25,000 ఖర్చు వస్తుంది. అదే సేమ్ ఖర్చు, సేమ్ డ్రిప్. మీరు చూసారు కదా, ఒకే లైన్ లో సింగిల్ ల్యాడర్ వేసాము. ఆ ఒక్క చెట్టుకి ఇచ్చే నీళ్లు, ఈ ఒక్క చెట్టుకి ఇచ్చే నీళ్లు ఈ కోకో చెట్టు తీసుకుంటుంది. మేము దీనికి ఏం సపరేట్ ప్లాన్ చేయలేదు. సో అదే మెయింటెనెన్స్. మొక్క ఖర్చు మాత్రమే మాకు ఎక్స్ట్రా ఖర్చు. సో అలాగా కోకో కూడా అలాగే ప్లాన్ చేసాం, జాజికాయ కూడా సేమ్ అలాగే ప్లాన్ చేసాం. సో మా ఉద్దేశం ఏంటంటే చెట్టుకు 500 రూపాయలు నికర ఆదాయం ఒక్క చెట్టుకు వచ్చిన, 1.5 కిలోన్నర నెట్టు మనకి కోకో నుంచి వచ్చిన, ఒక 2-3 కిలోలు జాజికాయ నుంచి వచ్చిన, ఈ 3 కలిపి సుమారుగా 5.5 నుంచి 6 లక్షల రూపాయలు నికర ఆదాయం వస్తుందని మేము పేపర్ మీద వర్క్ చేసుకొని ఈ ప్లానింగ్
ప్లాన్ చేసాం. సో మా ఫ్రెండ్ కూడా దీనికి బాగుంది, నేను ముందుకు వస్తానని చెప్పాడు. సో తన గైడ్స్, నేను చెప్పింది 10%, తను బయటంతా తిరిగి 90% నాలెడ్జ్ సంపాదించుకొని ఇవాళ ఈ తోటలో స్పెసిఫిక్ గా ఏంటంటే సొంతంగా వర్మి తయారు చేస్తాం. ఇక్కడ వర్మి కంపోస్ట్ ఉంది. ఇక్కడ ఏది మేము బయట నుంచి కొనం. వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ఇస్తాం. ఆర్గానిక్ అని చెప్పంగానే సెమీ ఆర్గానిక్ అని చెప్పుకోవాలి. మేము 50% వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ఇస్తాం, 50% వర్మి కంపోస్ట్ ని వాడుతున్నాం. ఇలాగ మేము మొత్తం మెయింటెనెన్స్ మొత్తం ఇక్కడ సూపర్వైజర్ చూస్తాడు. ఈ పద్ధతిలో సాగు చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు కాపుకొచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు కోకా ఇది కోకో వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి 1 సంవత్సరం అయింది. ఇంకొక సంవత్సరంన్నరకే మేము ఈల్డింగ్ వస్తుంది. 2-2.5 సంవత్సరాలకి ఈల్డింగ్ వస్తుందని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కోకో మొక్కలు కూడా మా నర్సరీ నుంచే తెచ్చాం. వెరైటీస్ ఉంటాయా బాజీ? కోకోలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే మనకి మ్యాండీస్ క్యాడ్బరీ వాళ్ళదే మనకు మెయిన్ కాబట్టి ఇక్కడ క్యాడ్బరీ వాళ్ళే కలెక్షన్ లో కూడా ఉన్నారు. వాళ్ళే ఫీల్డ్ సర్వే, వాళ్ళలో ఫీల్డ్ సపోర్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు మేము ఒక్కకి ఎలా ఫీల్డ్ సపోర్ట్ చేస్తున్నాం, క్యాడ్బరీ వాళ్ళు కూడా కోకోకి ఫీల్డ్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళే పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా క్యాడ్బరీ అండర్ లోనే సీడ్ కలెక్షన్ చేసి పెడుతున్నాం కాబట్టి. సో ఇంకొక ఇప్పుడు 1 year అయింది, ఇంకో 1 year కి ఖచ్చితంగా ఈల్డింగ్ వస్తుంది. మీరు జాజికాయ జాపత్రి ఉంది, దాని మార్కెటింగ్ పరిస్థితి ఏంది అన్న? నీకు ఒక విషయం నేను చెప్తాను, నీకే కాదు వీడియో చూసే రైతులందరికీ ఒక విషయం చెప్తాను. మనకి 400 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారు. మనల్ని పరిపాలించడానికి రాలేదు, మనల్ని ఏలటానికి రాలేదు. 100 గ్రాములు స్పైసీ ఇచ్చి తీసుకోవడం కోసం 100 గ్రాములు బంగారం ఇచ్చేవాళ్ళు మనకి. మీరు గత చరిత్ర చూసుకున్నట్లయితే మీకు ఒక్క జాజికాయ, కోకో, మునగ, దాల్చిన చెక్క, ఇలా స్పైసీ ఏదైనా సరే మీకు అసలు మార్కెట్ ఏంటి అనేది మర్చిపోండి. మీ ఊళ్ళో, ఈ ఊళ్ళో ఉన్న తోటలో, ఈ తోటలో సుమారుగా 350 చెట్లు జాజికాయ వేసాం. మేము కొయ్యాల్సి వస్తే చెట్టుకి 5 కిలోల చొప్పున లెక్క వేసుకున్నా. మాకి ఒక 150 కిలోలు స్టార్టింగ్ వచ్చిన ఈ పక్క ఊరు మార్కెట్ లోనే అయిపోతుంది ఇమీడియట్లీ సేల్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యాలివేడేషన్ లో ఎప్పుడు కూడా ఎవడో మార్కెటింగ్ మధ్యవర్తులు వచ్చి కొన్న అనే దానికన్నా మనం లోకల్ గా సేల్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి రైతుకి. ఇవి అరుదుగా దొరికే పంటలు, అరుదుగా పండే పంటలు. ఈ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఇవాళ మనం 600 చేసి 500 చేసి అమ్ముతుంటే అది మార్కెట్ లో ఎలా ఉందన్నా కిలో 6,000 7,000 ఉంది. క్రెయిన్ ఒక్క పొడి ఆటలు అంటే ఎంత గ్యాప్ వచ్చింది. జాజికాయలు 2 ఇస్తారు, 2 జాజికాయలు ఇస్తారు 100 రూపాయలకి. మన దగ్గర కిలో 500. దానిపైన జాపత్ర వస్తుంది, కవర్. ఒక కాయకే పైన జాపత్ర గత వీడియోలో కూడా చెప్పాను నేను. ఆ కవర్ జాపత్ర అంటారు. అది కిలో 2,000 రైతు దగ్గర. ఒక చెట్టుకి 5 కిలోలు వస్తుంది సంవత్సరానికి. ఒక చెట్టుకి 7 కిలోల దాకా సుమారుగా బాగా పెంచుకుంటే కనుక 5 నుంచి 7 కిలోలు రావడానికి అవకాశం ఉంది. సో అసలు ఆ మార్కెట్ అనేది ఎప్పటికీ కూడా స్పైసీస్ ఎప్పుడు డౌన్ అవ్వదు. మీకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పంటల్లో ఈ అరటి కోసం మేము సోలార్ వేసాం చుట్టూ. మేము ఓన్గా వేసుకున్నాం. రైతులకు సబ్సిడీలో కూడా సోలార్ ఉంది, సోలార్ ఫెన్సింగ్ ఉంది. మొత్తం సోలార్ ఫెన్సింగ్ వేసాం 7 ఎకరాలకి. మాకు 2.5 లక్షలు అయింది. మాకేం కోటాను అవ్వలేదు. చాలా మంది భయపడుతున్నారు సోలార్ వేయడానికి, పెద్ద ఖర్చు అవుతుంది. మనకున్న ఫెన్సింగ్ ని వాడుకోవచ్చు. సోలార్ వేసాం కోతులు రాకుండా. ఈ ఒక్క కాయలనే కోతులు పాడు చేయవు, జాజికాయని కోతులు పాడు చేయవు. ఒక కోకో కోసమే మేము ఇక్కడ కోకో అరటి కోసమే సోలార్ వేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే జాజికాయని మేకలు తినవు, గొడ్డులు తినవు, చీడపీడలు పట్టవు. ఒక్క కాయల్ని ఏమీ తినవు, చీడపీడలు పట్టవు. సో స్పైసీ ఎప్పుడు కూడా స్పైసీగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది కాబట్టి. సో మేము ఇంకోటి ప్రాబ్లం లేదు, మనకి ఎటువంటి చీడపీడలు వ్యాపించవు. వాటర్ తక్కువ, ఇరిగేషన్ చాలా తక్కువ. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మేము ఇందులో ఇంకొక పంటకు ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు 3 ప్రధాన పంటలు ఉన్నాయి కదా, 4వ ప్రధాన పంటను కూడా ఈ సంవత్సరం ప్లాన్ చేస్తాం. దాన్నే బ్లాక్ పెప్పర్. ఈ ప్రతి ఒక్క చెట్టుకి కూడా కేపర్ ఎక్కిస్తాం. మాకు ఇదే ఖర్చు, మొక్క ఖర్చు. ఇందాక మీరు చెప్పినట్టు మొక్క ఖర్చు ఒకటే, వేరే ఖర్చు ఏం లేదు మాకు. దానికి తెచ్చి కేపర్ పెట్టేస్తాం. సో అంటే 4 పంటలు ఒకే ఎకరంలో సాగు చేస్తున్నాం. 4 50-50లు. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, ఒక రైతుకి 3 బిడ్డలు ఉన్నారంటే ఒకడు డాక్టర్ అవ్వాలి, ఒకడు ఇంజనీర్ అవ్వాలి, ఒకడు రైతు అవ్వాలి. సో ఒకటి సంపాదన వీక్ అయినా ఇంకొకటి సంపాదనతో కుటుంబాన్ని బతికేయచ్చు. మా ఉద్దేశం కూడా అదే. రైతుకి 10 ఎకరాల పొలం ఉందనుకోండి, 10 ఎకరాల్లో 4 రకాల పంటలు వేసుకోవాలి. ఒకే పంట వేసుకొని ఒకదాని మీద ఆధారపడి అది ఏదన్నా ఒడ్డుడుకులు వచ్చినప్పుడు రైతు భేదమోహం వేసుకొని చూసే కన్నా 4-3 రకాల పంటలు వేసుకుంటే ఒకటి పైన ఒకటి వస్తుంటది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే పంటలు వేసుకునేటప్పుడు అది రూట్ వ్యవస్థ ఏంటి, లీప్ వ్యవస్థ ఏంటి, ఈ ఎంత సెక్షన్స్ అని అవ్వగలిగితే లేదా, అంటే అడ్జస్ట్ అవ్వగలిగితే లేదా, ఆ భూమిలో మనం వేసే పంటలు పోటీ పడకుండా ఒకదానికి సపోర్ట్కి వెళ్ళాలి.
ఇప్పుడు ఆయిల్ పాము కొబ్బరి వేస్తే ఎప్పటికీ పండదు. చాలా మంది రైతులు చేసే తప్పు ఏంటంటే ఆయిల్ పామ్ తోట చుట్టూతో కొబ్బరి చెట్లు వేస్తున్నారు. 100% వేయకూడదు. కారణం ఏంటంటే దాని లీఫ్ 6 మీటర్లు ఉంటుంది, దీని లీఫ్ 6 మీటర్లు ఉంటుంది. లీఫ్ కాంపిటీషన్ పెడిపోయి నీకు ఎన్నైతే కొబ్బరి చెట్లు వేసావో అన్ని రొళ్ళు ఆయిల్ పామ్ చెట్లు పోతాయి, డబుల్ పోతాయి. అందుకని మనం ఇలాగ ప్లాన్ చేయడానికి కూడా ఇదే కారణం. అంటే పోటీ పడిన పంటలను తీసుకొచ్చి కాంపిటీషన్ లేకుండా ఇప్పుడు ఒక్క చెట్టు లీఫ్ వచ్చి 5 అడుగులే ఉంటది, మన కోకో వచ్చి 10 అడుగుల్లోనే హైట్ లో ఎదిగిపోతుంది. జాజికాయ అనేది 100 సంవత్సరాల పంట. ఒక్క గానీ జాజికాయ గానీ 100 ఏళ్ళు చాలా స్లోగా ఎదుగుద్ది. సో ఎప్పటికీ ఈ పోటీ పడలేవు. సో మనం ఇచ్చే బలాలు ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే ఈ 4 చెట్లకి సరిపడా కింద మనం ఆహారం ఇవ్వగలగాలి. దానికి తగ్గ ఫుడ్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా పోటీ పడకుండా 4 సమానంగా పెరిగితే 4 రకాల ఇన్కమ్ వస్తుంది. సో అంటే ఇప్పుడు ఇక అరటి టైం అయిపోయింది. ఇక అరటి మేము ఫస్ట్ ఇయర్ అయితే మనం హెరిటేజ్ వాళ్ళకి ఇచ్చాము. హెరిటేజ్ ఫ్రూట్స్ వాళ్ళు డైరెక్ట్ మా తోటలోకి వచ్చి గెల 400 చేసి కలెక్షన్ చేసుకెళ్లారు. లాస్ట్ ఇయర్ గాలిదుమ్మలో కొంచెం ఎఫెక్ట్ అయింది. ఈ సంవత్సరం 3వ సంవత్సరం కాపు ఇది అయిపోయాక 1 by 1 ఉంచుతాం. తీయటం అనేది ఒక ప్లాన్ లో ఉన్నాం. 1 by 1 అంటే ఒక చెట్టు ఉంచి ఒక చెట్టు తీయటం. దానికి కూడా ఏంటంటే రీజన్ ఇప్పుడు మాకి కొంచెం కోకో కానీ జాజికాయకి షేడ్ కావాల్సి వస్తుంది. ఇంకా ఒక్కకైతే అవసరం లేదు. సో వీటి షేడ్ ఏంటి, ఈ ఒక్క చెట్టు షేడ్ వీటికి సరిపోద్దంటే అరటి తీసేస్తాం. ఒక్క చెట్టు షేడ్ కనుక తీలాక సరిపోలేదు అనుకుంటే 1 by 1 ఒక అరటి చెట్టు ఉంచి ఒక అరటి చెట్టు తీసేసేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇట్లా ఒక్క పెట్టాలనుకునే రైతులకు కానీ ఒక్కలో ఇట్లా 4-5 రకాలుగా మల్టీ ఫార్మింగ్ చేయాలనుకుంటున్న రైతులకు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ బాధ్యత, కష్టపడటానికి ఇష్టపడాలి. ఈ 2 నీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఏదైనా చేయొచ్చు. మట్టిని పట్టుకుంటే బంగారం అవుతుంది. నువ్వు బంగారాన్ని పట్టుకుంటే మట్టి కూడా అవుద్ది నీ దగ్గర కష్టపడే గుణం లేనప్పుడు. ఫస్ట్ మీరు ఏ వ్యవసాయం అయినా చేయొచ్చు అన్న. దానికి ఎవరో సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు, ఎవరో దాన్ని శంకించరు. నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు అందరూ మమ్మల్ని ఎగతాళి చేశారు, ప్రదీప్ గారితో సహా, మన ఉండ ఫీల్డ్ తో సహా. కాసేపు ఆయిల్ పామ్ అని పీకేస్తున్నారని. సో 2 years తర్వాత వీళ్ళందరూ మా ఎంక చూసి అందరూ మా దారిలోకి 100% వస్తారు. ఒక్క ఇలా మల్టీ ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళు 5 రకాల పంటలు సాగు చేసుకోవచ్చు అన్న. ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాల్లో చేసుకోవచ్చు, మన దగ్గర ఎక్కడైనా చేసుకోవచ్చు, తెలంగాణలో. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఊళ్ళో ఈ రోజు 50 degrees ఎండ ఉంది, ఇప్పుడు మనం ఏం చేయలేం దాన్ని. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి ముందే, నవంబర్లో ఎక్స్పెక్ట్ చేయాలి మన తోటలో ఎండబడేలాగా ఉంది. ఓకే, మనం మొక్కలు కనుక ఎండబడితే దెబ్బ తినిపోతాయి. ఒకసారి ఆ ఆకులు చూడండి, చివరి లాస్ట్ మనకి ఎల్లో షేడ్ లో కనపడుతుంది. అలా బాగా ఎండబడినప్పుడు ఎల్లో షేడ్ వస్తుంటది. ఎండ బాగా పడినప్పుడు మైక్రో న్యూట్రియన్స్ ప్రాబ్లం అయినా వస్తుంది, కానీ ఎండ పడటం వల్ల ఎక్కువ వస్తుంది అది. సో దానికి మనం ఏం చేయాలంటే రైతు ఇప్పుడు ఉదాహరణకి 5 ఎకరాలు చేయను అనుకుందాం. తోట చుట్టూత కొబ్బరి ఒక్క చెట్టు చుట్టూత 2 వరుసలు కొబ్బరి వేసుకోవాలి. 2 వరుసలు దగ్గరగా. యాక్చువల్ గా 9 మీటర్లు పెట్టి కొబ్బరి వేస్తాం కదా, అలా కాకుండా 5 మీటర్లు పెట్టి వేసుకోవాలి. కొబ్బరి చెట్టు ఆదాయం కోసం కాదు, రక్షణ కోసం. మన దేశానికి బోర్డర్ గా మిలిటరీ వాళ్ళు ఎలాగైతే రక్షణగా మనకు ఉంటారో అలాగే దీనికి కూడా రక్షణ కావాలి. చుట్టూత 2 వరుసలు కొబ్బరి వేసుకొని పోక తోట చుట్టూత 2 సార్లు అరటి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అరటి 10-12 అడుగులు ఉంటుంది ఈజీగా. అరటి కూడా ఇన్కమ్ కోసం కాదు, ఈ బయట నుంచి వచ్చే వేడి గాలి ఆ అరటి చెట్టుకు తగిలి కూలింగ్ గా మారి లోపలికి వెళ్ళుద్ది. కొంతవరకు కవర్ చేయొచ్చు. లేత ఒక్క మొక్కలకైతే జీలుగు జను మనం మొదటి నుంచి చెప్పేది, ఏదో ఒకటి 2 ఏళ్ళు పండించుకోవచ్చు. అలాగే రైతు గనక ఇంట్రెస్ట్ గా చేయగలిగితే, ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, ఈ ఊళ్ళో కూడా మొట్టమొదటి గార్డెన్ ఇదే, ఈ మండలంలోనే మొట్టమొదటి గార్డెన్ మాదే. సో అందరూ మమ్మల్ని ఎగతాళి చేశారు, అయినా సరే మేము ఎంతో కొంత స్టెప్ సక్సెస్ వైపు అడుగులేస్తున్నాం కదా. మాకు ఫస్ట్ సక్సెస్ ఏంటి, ఇంటర్ క్రాప్ కి అరటి పెట్టుకోవడమే మొట్టమొదటి సక్సెస్. అదే ఇంటర్ క్రాప్ ఫస్ట్ ఇయర్ తీసినప్పుడు 25 lakhs వచ్చిందని ఆయన సూపర్వైజర్ 25 లక్షలు. అలాగా మనం ఫస్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ కి మనకి మనీ వస్తుంటది. మనకి ఏదైతే షేడ్ కావాలో అవన్నీ రైతు జాగ్రత్తగా ఇంట్రెస్ట్ గా చేయగలిగి కష్టపడే గుణం ఉండి మైండ్ లో థింకింగ్స్ గాని ఉంటే, నాకు తెలిసి రైతు ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు పనికిరాడు. మా ఫ్రెండ్ సాఫ్ట్వేరే. సో 4 years తర్వాత తను ఇక్కడికే వచ్చేసి హ్యాపీగా శాస్త్ర జీవితాన్ని గడపాలనుకుంటున్నాడు. సో ఏంటంటే సాఫ్ట్వేర్ లక్షించిన మైండ్ థింకింగ్ ఎక్కువ ఉంటది, ప్రెజర్ ఎక్కువ ఉంటది. కానీ ఫార్మర్ కి అలా ఉండదు. హ్యాపీ, తన క్షేత్రంలో తన పొలంలో తనే పని చేసుకోవచ్చు, తానే బాసు, ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. నాకున్న అవకాశాలు ఆలోచనలు నిజమైతే గనక మనం ఎప్పుడూ కలిసే ఉంటాం. ఒక 10 సంవత్సరాల తర్వాత మీరే చెప్తారు 75% యూత్ వ్యవసాయం వైపు చూస్తారు. కారణం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు పెట్టే ప్రెజర్ గానీ, ఇక్కడ వ్యవసాయం వైపు ఉన్న అవకాశాలు కానీ, యువత ఇప్పుడిప్పుడే మా వైపు మళ్తున్నారు, కొంచెం మళ్తున్నారు. నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల్లో పూర్తిగా వ్యవసాయం వైపు వచ్చేస్తారు.
ఓకే రైట్ ఓకేనా, థ్యాంక్ యూ. రైట్